హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రొద్దుటూర్లో అమ్మకుట్టి. ఏంటి ఇవాళ వీడియోలో అందరినీ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? అదే అండి, మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో మా అన్నయ్య కూతురిది పుట్టెంటికలు అయిపోయింది. అంటే నెక్స్ట్ డేనే మండేనే మేము తిరుపతికి అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాము, తిరుమల కొండకైతే. సో అక్కడ వచ్చేసి మా అన్నయ్య కూతురికి గుండు చేపిస్తూ ఉన్నాము. అన్నయ్య, నాన్న, పాప, ముగ్గురు గుండ్లు అనమాట. సో ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు. సో నా పుట్టినిల్లు అనమాట. నా పుట్టినిల్లని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో నాకు చాలా చాలా అంటే చాలా, నేను 100 years బతుకుతానో నాకు తెలియదు. సో ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్కి తగినంత నాకు ఆ ఇంటి మీద అయితే చాలా ప్రేమ ఉందండి. ఎందుకంటే నేను ఆ ఇంటి మీద చాలా మమకారము, ప్రేమ, అఫెక్షను, పేరెంట్స్, అన్నయ్య, అక్క, అమ్మ, నాన్న వీళ్ళంతా అనేది నాకు చాలా మెమొరీస్ ఉన్నాయన్నమాట. సో ఆ ఇంటి మీద ప్రేమ అనేది ఎక్కువ అన్నమాట. సో అందుకే నేను అంత ఇదిగా చెప్తూ ఉంటా అమ్మ వాళ్ళ ఇల్లు, పుట్టినిల్లు అనేసి. సో ఇల్లు కట్టేటప్పుడు కూడా ప్రతి ఒక్కదానికి నేను చాలా హెల్ప్ చేశాను ఈ ఇంటి మీద అనేది. వాటర్ పట్టడంలో కానీ ప్రతిదీ అనమాట. ఇది ఏదైనా కావచ్చు ఇంటికి సంబంధించింది. సో నాకు నా డిగ్రీ అయిపోయిందనమాట. సో అమ్మకి నాన్నకి చాలా హెల్ప్గానే ఉన్నాను. వీడియోలోకి వెళ్తే ఇక్కడ వచ్చేసి మేము నెక్స్ట్ డే మార్నింగే, ఫంక్షన్ అయిపోయిన నెక్స్ట్ డే మార్నింగే మేము తిరుమలకి స్టార్ట్ అయ్యాము. మ్యాక్సిమం మేము 5 o'clock స్టార్ట్ అవుదాము అనుకున్నాము అర్లీ మార్నింగ్. బట్ మాకు ముందు రోజే పాపది పుట్టెంటికల్ ఫంక్షన్ కారణంగా ఫుల్ టైర్డ్ అయిపోయాము. పడుకునేసరికి 1 o'clock అయిపోయింది. వెంటనే 3 o'clock లేచి తల స్నానాలు చేసి ఇవన్నీ మాకు అవ్వలేదు. టిఫిన్ సెక్షన్ కూడా పెట్టుకోలేదు, బయటనే తిన్నాము. అయినా కూడా 6:30, 7కి అంతా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇది అనమాట మా వెహికల్. ఒక 12-13 మెంబర్స్కి పట్టమైన వెహికల్ అనమాట. సో వెహికల్ వచ్చేసి చూపించాను కదా, మేమంతా వెళ్తూ ఉన్నాము. ఎవరెవరంటే మా అన్నయ్య, వదిన, వాళ్ళ పేరెంట్స్, తర్వాత మా ఆయన, నేను, మా అత్త మామ, మా అక్క వాళ్ళ హస్బెండ్, వాళ్ళ అత్తయ్య, మా డాడీ, మా 3 ఫ్యామిలీస్ వియ్యంకులు మేము వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. సో మనం ఎక్కడికైనా వెళ్తూ ఉంటే ఏ పని చేసినా ఫస్ట్ ఇంట్లో దీపం అనేది కామన్ అనమాట. దీపం పెట్టేసుకొని అందరం స్టార్ట్ అయిపోతున్నాము. కాబట్టి వెళ్ళే ముందర కొంచెం నిమ్మకాయలు, పూలు, అగరబత్తి వెలిగించేసి టైర్ల కింద కొంచెం 4 నిమ్మకాయలు పెట్టేసి స్టార్ట్ అవుతూ ఉన్నాము. సీట్స్ అయితే వెతుక్కుంటూ ఉన్నాము, ఎవరు ఎక్కడ కూర్చోవాలి అనేది డిసైడ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి పిల్లల సంత అనేది ఎక్కడుంది అంటే ఈ వెహికల్లో నుండి 4 పిల్లలు ఉన్నారనమాట. మా అక్కకి 2, మా వదినకు 1. సో మా వదిన వాళ్ళ తమ్ముడికి 1 అనమాట. సో మొత్తం 4 పిల్లలు అనమాట. 4 ఆడపిల్లలే అనమాట. సో భలే జాలీగా ట్రిప్ అనేది జరిగిపోయిందండి. నేను ఈ ఫస్ట్ వీడియో నుంచి కొంచెం వరకు మీకు వీడియో డైరెక్ట్గా పెడదాము అనుకుంటే, ఇక్కడ ఏంటి అంటే యూట్యూబ్ రూల్స్ ప్రకారము పక్కన అంటే సాంగ్స్ కానీ దేవుడు సాంగ్స్ కానీ ఏది పెట్టకూడదన్న రూల్ ఉంది. బట్ మాకు ఇక్కడంతా కొన్ని వాయిస్ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా అందరివి రికార్డ్ అయిపోయినాయి. బాగా తీరా చూస్తే దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ వెహికల్లో అనేది ఆయన దేవుడు సాంగ్స్ పెట్టారనమాట. దానివల్ల నేను అన్నీ మ్యూట్ చేసి ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ ఉన్నాను. నాకు అక్కడ చాలా బాధ అనిపించింది. అయ్యో ఎంత ఎలా జరిగిపోయింది అనేసి మిస్టేక్ అనిపించేసింది. సో డ్రైవర్ ముందర వచ్చేసి మా నాన్న కూర్చున్నారు. చూడండి, ముందర వచ్చేసి మా అక్కకి ఫుల్ వామిటింగ్ సెక్షన్ అనమాట. సో మా అక్కకి విండో సీటే. తర్వాత అన్నయ్య, వదిన, పాప, వదిన వాళ్ళ అమ్మ, డాడీ, వాళ్ళ తమ్ముడు భార్య, పాప, వెనకాల మేము 4 అనమాట. అత్త, మామ, నేను, మా ఆయన. సో మాకైతే సరిపోయింది అంతా. మా అక్క కూతురు చిన్న పాప దీక్ష, చాలా క్యూట్గా ఉంటుంది అది. ఇది వచ్చేసి నేహ, స్టైల్గా ఈ మధ్య తయారవుతూ ఉంది. ఇప్పుడు మనకి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసి ఏదైనా మాట్లాడుతూ ఉంటారు, అవి రికార్డ్ చేయాలన్నా ఈ డ్రైవర్ వచ్చేసి మొత్తం సాంగ్స్ పెట్టేశాడు, దేవుడి సాంగ్స్. ఎందుకంటే తిరుమలకి వెళ్తున్నాం కదా అనేసి ఆయన ఏమో ఫ్లోలో వెంకటేశ్వర స్వామి సాంగ్స్ అయితే పెట్టేశాడు. సో నాకు అది పెద్ద దెబ్బ అయిపోయింది. స్టార్టింగ్ అంతా ఎక్కువ పెట్టేశాడు. మళ్ళీ అబ్జర్వ్ చేసి అయ్యో ఇదంతా యూట్యూబ్ రూల్స్ ప్రకారం పెట్టకూడదు కదా అనేసి ఆయనకు నేను చెప్పాను, వద్దన్నా పెట్టద్దు నేను రికార్డ్ చేసేటప్పుడు అని. కొన్ని అయితే కట్ చేపిచ్చేసాను సాంగ్స్ అనేది. గోవిందా 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 గోవిందా. సరే ఏమి నేహమ్మా
మేము ఒంటిమిట్ట దగ్గర నుంచి టిఫిన్కి అయితే ఆగాము. ఏంది మా ఇది బా నాయన అద్దు తల్లి. బాగుంది మే నీ బిడ్డ, ఎరమూతులు బిడ్డ. రాయలసీమ స్పెషల్ కారం దోశ. ఒంటిమిట్టకు తిరుపతికి వెళ్ళేదారిలో ఒంటిమిట్ట దగ్గర ఉంది ఇది, హైవేలో. సో దోశ ఫేమస్ అని ఇక్కడ ఆగాం. మా నాన్న చూడు. అదే అసిస్టెంట్ ఉండాలి, ఎక్కడికి వచ్చినా మీరు ఉండాలన్నమాట మా ఆయనకి. అంది. సో వెళ్ళేదారిలో ఒంటిమిట్టను కూడా దర్శించుకోవాలనుకున్నాము. కాకపోతే మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేదే చాలా లేటుగా స్టార్ట్ అయిపోయాము. 4 o'clock కన్నా మేము స్టార్ట్ అయినంటే ఈ పాటికి ఒంటిమిట్ట కూడా కవర్ అయి ఉండేది. ఎందుకంటే ఇక్కడ మా అత్త వాళ్ళు, తర్వాత మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళు, వీళ్ళంతా ఎవరు చూడలేదన్నమాట. ఊరి హీరోయిన్ ఎవరమ్మా? వా మా ఊరి దోశలు తింటున్నారు చూడండి, మాకు పెట్టకుండానే. ఎంటికల కోసం మేము పోతున్నాం తిరుపతికి, అమ్మ బాప కోసము. అమ్మో వద్దులే. రాయలసీమ స్పెషల్ కారం దోశ. అంతే దోశ. అది కూడా ఎక్కువనే. ప్లేన్ దోశ ఎక్క పాపకే శైలిదా పాపకి ఎట్లుంది మా ఊరు దోశ? అబ్బా 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 దీక్షలు, అబ్బా అబ్బా, అయ్యో 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 అబ్బా 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 అయ్యో 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 అచ్చి. నైని ఏం పేరు మా నేహ? పాప పేరు పునర్నైనిక. పునర్నైని Ready?
ఇక్కడ వచ్చేసి 12:30 అయిపోయింది. తిరుపతి ఎంట్రన్స్ అనమాట. తిరుమలకి వెళ్ళే దారిలో వెహికల్ చెకింగ్ ఇవంతా ఉన్నాయి కదా. సో మేము అక్కడ ఆగాము చెకింగ్ అంతా చేస్తూ ఉంటే. గోవిందా గోవిందా ఎత్తుమే గోవిందా నువ్వేం రవి గోవిందా. ఫైనల్లీ తిరుమలకైతే రీచ్ అయిపోయాము. ఇక్కడ చూసారా మా అక్క అయితే పడిపోయింది. తనకి ఎక్కడ ఎక్కినా కూడా వామిటింగ్ సెక్షన్ అనేది ఉంది అనమాట. మా పాప వామిటింగ్ చేసుకుంది, మా అక్క వామిటింగ్ చేసుకుంది. అలా మేము ప్రొద్దుటూరు నుంచి తిరుపతికి వచ్చేకి 4 times మేము మధ్యలో ఆపాము. ఒక 10 minutes అలా, 15 minutes, హాఫ్ అన్ అవర్, 40 minutes తర్వాత టిఫిన్కి వెళ్ళిపోయింది అంతమందికి. సో ఇది అండి అందువలన మేము లేట్గా రీచ్ అయిపోయాము. ఆల్రెడీ కంకణాలకు కూడా చాలా లేట్ అయిపోయింది. అమ్మో మనం తిరుమలకు వచ్చామమ్ము. తిరుమలకు రీచ్ అయిపోయి మమ్ము తినేకొచ్చాం. బొజ్జలో మమ్ము కావాలి కదా ఎనర్జీకి. మమ్ము కావాలి కదా. మమ్ము తినేకొచ్చామే. అబ్బా తిరుమలలో రీచ్ అయిపోయాము. ఇక్కడ వచ్చేసి మేము భోజనానికి అయితే ఆగామన్నమాట. సో మేమంతా భోజనానికి చాలా ఆకలితో ఉన్నాం. టైం వచ్చేసి 1:30 అయింది. ఇక్కడ వచ్చేసి అన్నమయ్య భవన్ అంట. అన్నమయ్య భవన్ కనిపిస్తుంది కదా రెస్టారెంట్. అన్నమయ్య భవన్లోకి మేము వెళ్ళి తింటా ఉన్నాం. సో మా పాప చూడండి, ప్యాంట్ వచ్చేసి ఇట్లా, షర్ట్ వచ్చేసి ఇలా వామిట్ చేసేసుకొని షర్ట్ చేంజ్ చేసేసింది. ఫోజులు ఇస్తుంది. నేను మా బుడతబుల్ల అన్నమయ్య భవన్కి అయితే వెళ్తూ ఉన్నాం. పెద్దవాళ్ళది పక్కన పెడితే పిల్లవాళ్ళది అసలు ఫుల్ టార్చర్ అండి. నాకైతే మాత్రం మా అక్క బిడ్డలతో ఫుల్గా. ఎందుకు అంటే ఎక్కడికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అవి కిల్లీలు అనమాట, దానిపైన చెర్రీలు అట్లాంటివి బాగా చూస్ చేసుకుంటారు. ఎందుకో వాళ్ళు అవే కావాలనేసి. ఇంక ఎంత మనం తీపియకపోతే అంతగా మారం చేసేస్తారు. సో తనకు అది తీపిచ్చినాక తను అనేది కొంచెం కూల్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి దాని మెనూ అనేది చూపిస్తున్నారు. బఫే మీల్స్ లాగా. ఒకటి వచ్చేసి సెక్షన్ 160, ఇంకో సెక్షన్ 250 అనమాట. బఫే మీల్స్ లాగా. సో మా బుడ్డక్క చూడండి ఎంత బాగా అందరూ పిల్లలు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఎంత బాగా ఆడుకుంటున్నారో. సో ఫుడ్కి అయితే చాలా వెయిటింగ్ అనమాట. అందరూ ఆకలితో ఉన్నారు. ఫుడ్ కూడా చాలానే బాగుంది. ఇక్కడ తిరుమలలో వచ్చేసి ప్రతి ఒక్క వాటర్ బాటిల్ గాజు బాటిల్తోనే ఇస్తున్నారనమాట. గాజు బాటిల్ పలానా కాస్ట్ అని వేసేసి తాగిన తర్వాత వాళ్ళకనేది బాటిల్ ఇవ్వాలి. కొన్ని చోట్ల వచ్చేసి బాటిల్ కూడా మనమే తీసేసుకుంటారు, మనకే ఇచ్చేస్తారనమాట. సో అలానే ఒక బాటిల్ అయితే నేను తెచ్చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. విఐపి రూమ్ 3 BHK ఫ్లాట్ అయితే తీసుకున్నాం అన్నమాట 1 డేకి. రూమ్ ఎలా ఉందో మీరు కూడా చూడండి, మొత్తం హౌస్ అనేది. సో చూసారుగా రూమ్ అనేది, ఇది విఐపి రూమ్ అనమాట. 3 బెడ్రూమ్ అనేది చాలా పెద్దగా ఉందండి హౌస్ అయితే మాత్రం. రూమ్ స్పేషియస్ కూడా చాలానే ఉంది. ఇంకా బెడ్స్ వేసి ఇంకా చాలామంది అయితే పడుకోవచ్చు. చూడండి ఒక్కొక్క రూమ్కి ఎంతెంత స్పేస్ అనేది గ్యాప్ ఉందో. తర్వాత మనము
స్నానం చేసిన తర్వాత బాత్ మార్చుకోవడానికి కూడా వాళ్ళు కర్టన్స్ అనేది చాలా అవైలబుల్గా పెట్టారు. చాలా బాగుంది, చాలా నీట్గా కూడా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి సన్నిధానం హోటల్ అన్నమాట. ఇది సన్నిధానంకి దానికి పక్కలోనే ఆపోజిట్ వచ్చేసి ఒక రెస్టారెంట్ అనేది ఉంది. పేరు వచ్చేసి నైవేద్యం అన్నమాట. రెస్టారెంట్ పేరు నైవేద్యము. మేము ఉన్నది సన్నిధానము 4th బ్లాక్ అన్నమాట. చాలా అంటే చాలా నీట్గా కూడా ఉందన్నమాట. చాలా మంచిగా అనిపించింది. అందరికీ అయితే చాలా బాగా కుదిరిపోయింది ఈ రూమ్స్ అనేది. కాఫీ బాగుంది. కాఫీ టీనా కాఫీ టీ బూస్ట్ టీ గోవింద 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 గోవింద. ఇది వచ్చేసి మేము టీటీడీ దేవస్థానంలో మేము రూమ్ తీసుకున్నాం అన్నమాట, విఐపి దర్శనానికి. సో రూమ్ అన్నమాట. సన్నిధానం ఇది రూమ్ వచ్చేసి సన్నిధానం బి బ్లాక్లో ఇచ్చారు. అవునండి, పొద్దున్న వాళ్ళే ఇచ్చారు. బి బ్లాక్. సో దాని పక్కలోనే ఒక రెస్టారెంట్. సో మేము ఇప్పుడు వచ్చేసి తలనీలాలు ఇచ్చేకి వెళ్తున్నాము పాప పుట్టెంటుకలకి. ఈవినింగ్ వచ్చేసి 6:30. సో అందరం వెళ్తా ఉన్నాం. సో కళ్యాణ కట్టకైతే రీచ్ అయిపోయాము. మా రూమ్ నుంచి ఇక్కడికి 200 మీటర్స్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మా ఇంట్లో గుండ్లు, మా నాన్న, అన్న, పాప. ఇంకా మేమంతా వచ్చేసి 3 కత్తర్లు ఇస్తూ ఉన్నాం. మా పాప గుండు ఎలా చేయించుకుంటుందో అని చాలా సతమతమైనారు. మా అన్న అయితే ఇంకా మెయిన్గా అయితే ఎలా చేయించుకుంటుందో, ఏమైనా అటు ఇటు తల తిప్పుతుందేమో, ఏమైనా కోసుకుంటుందో, ఇంకేదో. కాకపోతే ఈయన మాత్రం చాలా బాగా తీసాడండి గుండె అయితే. నీట్గా టెక్నిక్గా పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలో, ఎలా స్మూత్గా హ్యాండిల్ చేయాలో అన్ని విధాలుగాను బాగా చేశాడు. ఫస్ట్లోనే ఆయనకు మంచిగా ఆయన ఒక మసాజ్ లాగా చేసి మంచిగా క్యూట్గా స్మైల్ చేస్తూ ఏదో అమ్మాయికి అట్లా ఇంప్రెషన్గా చేస్తూ గుండు తీశాడు. చూడండి మీరే వీడియోలో పూర్తి వరకు. వీడియో అనేది కొంచెం లెంతీగానే పెడుతూ ఉన్నాను, ఎందుకంటే ఏది కొంత వరకు కట్ చేస్తూ పెడుతున్నాను. అంటే ఎప్పటికైనా మనం చూసుకోవచ్చు కదా, కొన్ని ఇయర్స్కైనా యూట్యూబ్లో అనేది ఉంటుంది కదా అనే విషయంతోనే కొంచెం లెంతీ అయినా నేను పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా అక్క వచ్చేసి కోకోమిలన్ అనేది పెట్టిందనమాట, పిల్లల సాంగ్స్ అనేది. అది పెడుతూ ఆయన ఈజీగా అయితే తీస్తూ ఉన్నాడు. పాప ఒక 70 to 80% అయితే మంచిగానే చేయించేసుకుంది గుండు అనేది. లాస్ట్ 20 సెకండ్స్లో అయితే తను ఎంత ఏడ్చిందంటే అసలు అవ్వలేదు. ఇంకా సరే ఇలా కాదు అనేసి ఫోర్స్గా అందరం గట్టిగా పట్టుకొని ఆ 20% అనేది కంప్లీట్ చేసేసాము. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. చూడు ఎంత కామ్గా వీడియో చూస్తూ ఎంత బాగా చేయించుకుంటుందో మా బుడ్డపిల్ల.
ఫైనల్గా అయితే పాపది గుండె అయిపోయింది. దాని తర్వాత వచ్చిన వాళ్ళంతా 3 కత్తర్లు అయితే ఇచ్చారు. నేను, మా ఆయన, అత్త, మామ, రిలేటివ్స్ కానీ అక్క వాళ్ళు కానీ అందరూ ఇస్తూ ఉన్నారనమాట. నాకు మ్యారేజ్ కాకముందు మా నాన్న వాళ్ళకి ఇంటి దేవుడు వచ్చేసి వెంకటేశ్వర స్వామి. తిరుమలకైతే ప్రతి ఇయర్, ఒకవేళ ఇయర్ మిస్ అయితే 3rd ఇయర్కి ఒకసారైనా 3 ఇయర్స్కి ఒకసారి వచ్చి ఖచ్చితంగా మేము 3 కత్తర్లం అయితే ఇస్తామన్నమాట. సో అది నాకు మ్యారేజ్ అయితే అయిన తర్వాత ఇప్పుడు కుదిరింది. బాబా గోవిందా 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 గోవిందా. వద్దని అందరికంటే ముందు నువ్వే చెప్పు. 3 వచ్చేది నువ్వు కూడా కట్టెలు ఇచ్చినా కదా, స్నానం చేయాలా. సో గుండ్లంతా అయిపోయినాయన్నమాట. అర్లీ మార్నింగే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్స్లో అయితే దర్శనాలు అయితే అయిపోయినాయి. సుప్రభాత సేవ, తర్వాత స్తోమాల సేవ, ఒకరికి వచ్చేసి కళ్యాణము, అలా అయితే మొత్తం అంతా దర్శనం అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఆ రోజు నైటే మేము ఒక్కసారి ఫ్రీ భోజనం, దేవుడి భోజనం తినాలనేసి వెళ్ళాము. నిజంగా అండి వండర్, చాలా అంటే చాలా బాగా పెట్టారు. అసలు మనం బయట తిన్న భోజనం కంటే ఇక్కడ తిన్న భోజనమే చాలా రెట్టింపు, చాలా కమ్మగాను టేస్టీగాను చాలా ఐటమ్స్తో పెట్టాను. చాలా మంచిగా అనిపించింది. ఇంకా మార్నింగ్ అర్లీ మార్నింగ్ నుంచే 2 o'clock, 5 o'clock, 10 o'clock అట్లా దర్శనాలు అందరిది అయిపోయినాయి. ఇంకా మార్నింగ్ నుంచి టిఫిన్ సెక్షన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఈ వీడియో. సో దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ సన్నిధానము మేము తీసుకున్న హోటల్ పక్కలోనే నైవేద్యం అని హోటల్ ఉందన్నమాట, రెస్టారెంట్. సో అందులోనే తినేసాము. మంచిగా అనిపించింది. ప్రతి ఐటెం రాగి ప్లేటు, రాగి చెంబుతోనే ఇచ్చానమాట. కానీ కాస్ట్లీ కూడా, చాలా బాగా అనిపించింది. సో దర్శనం అయిపోయింది, భోజనం కూడా అయిపోయింది. ఇంకా మార్నింగ్ నుంచి మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము 2 o'clock నుంచి. తర్వాత మనం వెళ్తున్న దారిలో నియర్ బైలో టెంపుల్స్ ఉన్నాయి. శ్రీవారి పాదాలు, అల్వేల్ మంగమ్మ, ఇలాంటివి అయితే మేము దర్శించుకొని మేము డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయాము. కానీ వీడియోస్ ఎక్కడా తీయలేదండి, కొన్ని క్లిప్స్ ఉంటే యాడ్ చేశాను. సో ఇది అండి వీడియో. ఇంకా తర్వాత నియర్ బైలోనే మా పిన్ని వాళ్ళ ఇల్లు ఉన్నదన్నమాట తిరుపతిలో. అక్కడికి కూడా వెళ్ళేసి ఒక 1 hour టైం స్పెండ్ చేసుకొని వచ్చేసాము. ఇది అండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కొన్ని ఫొటోస్ అయితే పెట్టాను, చూసేయండి.